they themselves can be audience. They can also learn. The students, because they also don't know. They know only one of their stations. They don't know the other stations. Next, what do you do? ఏదన్నా ఒక మజిల్ని చెక్ చేస్తూ టెస్ట్ చేస్తూ దాన్ని ఈ మజిల్ని వాడుతున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఇంప్రూవ్ చేయాలి. ఇది రిలీజ్ చేస్తున్నప్పుడు ఎక్సైజ్ చూపించు, చేయొచ్చు నాన్న, చేయమని చెప్పు. చెయ్యండి లేదు, నువ్వు చేయిస్తూ వాళ్ళని చేయమను, వాళ్ళని చూసి చేస్తారు. That is the method. See, even in our medicine now, you should do, make them do at the same time. Don't waste time. అంటే కాన్సంట్రేషన్ దగ్గర మీద పెట్టమను. పిడికిలు బిగించేటప్పుడు ఊపిరి లోపలికి పీల్చుకోవాలి, వదిలేటప్పుడు పిడికిలో వదలాలి. రెండు చేతులు ఒక చేతులు ఆర్డర్లో రావాలి. ఫీట్ దగ్గర వచ్చి కావాలి. రెండు చేతులు కూడా ఒకసారి చేయొచ్చు. ఇట్ విల్ సేవ్ టైమ్ ఫర్ అస్ బికాస్ దే ఆర్ సేమ్ పార్ట్స్ నా. యూజ్ ఏముంటుంది తల్లి? దానివల్ల మన మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి సార్. రిలాక్స్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ కూడా దాంతో రిలాక్స్ అయ్యి, లేకపోతే ఎప్పుడు బ్రెయిన్ కంటిన్యూస్గా సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. సో మన కండరాలన్నీ ఎప్పుడు బిగుసిపోయి ఉన్నాయనుకోండి, అవి పని చేయాల్సిన టైంలో అవి సరిగ్గా పనిచేయవు. అవి రిలాక్స్ అయినప్పుడు వాటి మజిల్ లెంత్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే 2.5 మైక్రాన్స్ 2.1 మైక్రాన్స్ ఉండాలి, బిట్వీన్ 2.1 and 2.5. అవి సరిగ్గా కంట్రాక్ట్ అవ్వాలండి. మనం ఏమైనా పని చేయాలంటే అవి ముడుచుకుంటాయి. ఓన్లీ మజిల్ అయినా నర్వస్ సిస్టమ్ కూడా ఏమైనా నర్వస్ సిస్టమ్ వల్ల ఇవన్నీ జరుగుతుంది. మజిల్ అనేది నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో పనిచేస్తుంది కండరాలని. అందుకనే మనం ఆ నర్వస్ సిస్టమ్కి కమాండ్ ఇచ్చి కండరాలని రిలాక్స్ చేస్తున్నాం. బ్రెయిన్కి చెప్పడంతో అంటే మనం వాలంటరీ మజిల్స్ అన్నమాట, ఇవన్నీ వాలంటరీ యాక్షన్ చేస్తాయి. సో మనం అందుకని వాలంటరీగా వాటిని రిలాక్స్ చేస్తున్నాం. రిలాక్స్ చేయడం వల్ల అవి నెక్స్ట్ చేసే పనిని ఇంకా బెటర్గా చేస్తాయి.